నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జోగి రమేష్ని ఎట్టకేలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ జోగి రమేష్ ఏమంటాడు, ఆయన బీసీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా కక్ష కట్టి నన్ను అరెస్ట్ చేశారని చెప్తా ఉంటారు. బీసీ అని రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే, ఆ రాజ్యాంగము విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, రాజకీయ అవకాశాల్లో కావచ్చు వెనుకబడిపోతున్నారు, వీళ్ళు అగ్రకులాలు మాత్రమే ఆ 3 రంగాల్లో దూసుకుని వస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో చారిత్రాత్మకంగా వెనకబడిన వర్గాలకు కూడా రాజకీయంగాను చదువుకోవడానికి, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాజ్యాంగం వాళ్లకు రిజర్వేషన్ ఇస్తే, ఈ జోగి రమేష్ అంటాడు బీసీ కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పి. రాజ్యాంగము రిజర్వేషన్ కల్పించింది రాజకీయాల్లో నువ్వు ముందుకు పోవాలని చెప్పి, ఉద్యోగం కోసము లేదా మీ పిల్లల భవిష్యత్తు కోసము. జోగి రమేష్, నువ్వు చేసిన పని ఏంది? లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నావు. లిక్కర్ కుంభకోణంలో కూడా మామూలుగా మిగతా వాళ్ళు జైలుకు పోయినటువంటి విషయం వేరే, వాళ్ళు వేరే. లిక్కర్ స్కాము. మనం చేసినటువంటి లిక్కర్ స్కామ్ ఏంది? నకిలీ మద్యాన్ని తయారు చేసేటువంటి ఒక కుటీర పరిశ్రమని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా పేదల యొక్క రక్త మాంసాలతో వ్యాపారం చేశావు జోగి రమేష్. ఈ జోగి రమేష్ మొన్నటికి మొన్న గుడి దగ్గరికి వెళ్ళి హారతి కర్పూరం ఇస్తున్నాడు, నాకు ఈ కేసుకు సంబంధం లేదని. ఇంకా గుళ్ళో కర్పూరం పెట్టి అగరబత్తీలు పెట్టే కాడికి ఇంకా కోర్టులు ఎందుకు, పోలీసులు ఎందుకు, సిట్లు అధికారులు ఎందుకు, ఇంకా విచారణ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గుడికి తీసుకెళ్లి ఒక కర్పూరం పెట్టి నాకు ఆ ఈడీ కేసులకు సంబంధం లేదని చెప్పిచ్చేస్తే సరిపోతుందా? సరిపోదు కదా. సో ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో చట్టాలు ఉంటాయి, చట్టాలు తన పని తను చేసుకెళ్తుంది జోగి రమేష్. అదేవిధంగా తుఫాన్ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం అంట ఈయన అరెస్ట్ చేశారని చెప్పి గగ్గోలు పెడుతున్నాడు. సో వాస్తవంగా జోగి రమేష్ ఇన్ని రోజులు బయట ఉండడమే ప్రపంచంలో 8వ వింత. ఎప్పుడో అరెస్ట్ కావాల్సిన వాడు, ఎప్పుడో జైలుకు వెళ్ళవలసిన వాడు, కేవలం బీసీ కార్డు వాడుకుంటూ నేను బీసీని నన్ను ఎవరు టచ్ చేయలేరని చెప్పి బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఆ కేసుల్లో స్టేలు తెచ్చుకొని బయట తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి కేసులోనే ఎప్పుడో జోగి రమేష్ జైలుకి వెళ్ళిండాలా. అదేవిధంగా దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అగ్రిగోల్డ్ భూముల్ని కొట్టేసినటువంటి కేసులో కూడా ఈయన జైలుకి వెళ్ళిండాలా. కానీ ఆ 2 కేసుల్లో చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను వాడుకొని బయట తిరుగుతా ఉన్నటువంటి ఈయన దేవుడు ఎక్కువ రోజులు ఓర్వలేకపోయాడు. కానీ ఈ జోగి రమేష్ పాపం పండడానికి కొంచెం టైం పట్టింది. ఈ జోగి రమేష్ ఈ ఒక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి, తరువాత వాళ్ళు అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి, మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు ఈయన చేసినటువంటి అక్రమాలు, దందాలు అన్నీ ఇన్ని కావు, అన్నిటికీ బీసీ కార్డు తీసుకొని వస్తాడు. సో బీసీలు కేవలం వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడా? జోగి రమేష్ ఒకడే బీసీనా? అచ్చెన్నాయుడిని ఆపరేషన్ చేసుకొని అక్కడెక్కడో హాస్పిటల్లో ఉంటే ఆయన అతి క్రూరంగా అరెస్ట్ చేసినప్పుడు మీకు కనిపించలేదా బీసీ? కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు మీకు బీసీ అని అనిపించలేదా? ఒక అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక కుర్రాన్ని మా అక్కని ఎందుకు ఈవి టీజింగ్ చేస్తున్నారని ప్రశ్నించినందుకు చెరుగుదాటలో వేసి కాల్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి సెటిల్మెంట్ మాట్లాడినటువంటి దుర్మార్గుడు. బీసీ కార్డు వాడుతాడే కానీ ఈయన అధికారంలో ఉన్నప్పుడు, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎంతమంది బీసీలకు ఆర్థికంగానో లేదా ఉద్యోగ పరంగానో లేదా ఇతర అవసరాల వలన ఒక 10 రూపాయలైనా ఇచ్చినటువంటి చరిత్ర ఉందా? ఈయనకు మాత్రం బీసీ కార్డు అంటే బీసీని అరెస్ట్ చేశారని. బీసీ కాదు, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, ఎవరైనా ఇలాంటి అక్రమాలు కానీ ఇలాంటి నకిలీ మద్యాన్ని విక్రయిస్తే ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఏ రాష్ట్రంలోనైనా అరెస్టు చేస్తారు. ఎందుకంటే అది చట్ట వ్యతిరేక కార్యక్రమం కాబట్టి. సో చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. సో ఈ రిజర్వేషన్ కార్డు వాడుకొని ఇన్ని రోజులు బయట తిరిగినటువంటి జోగి రమేష్ పాపం పండింది. ఇది ఒక్కటే కాదు, ఈయన మంత్రిగా కావాలని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడము, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడడం కోసము పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్లు దూషించాడు, నారా లోకేష్ గారిని నోటికొచ్చినట్లు దూషించాడు, బాలకృష్ణ గారిని నోటికి వచ్చినట్లు దూషించాడు. కాబట్టి కృష్ణా జిల్లాలో ఒక అసాంఘిక శక్తిగా ఎదిగినటువంటి జోగి రమేష్ పాపం పండింది. మొత్తానికి అరెస్ట్ అయితే చేశారు, 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. ఆయన ఫోన్లు సీజ్ చేశారు. నాకు ఆ జనార్దన్ రావుకు పరిచయమే లేదన్నాడు. ఫోటోలు బయటకు వచ్చింది. ఆ ఫోటోలు ఏ విధంగా వచ్చినాయి నాకు తెలియదు అంటున్నాడు. వీరిద్దరి మధ్య ఫోన్లో వాళ్ళిద్దరు వాట్సాప్ చాట్ చేసుకుంటా ఉంటే ఆ చాటింగ్ బయటకు వచ్చింది. నా దగ్గర ఫోనే లేదు, కాంటే నా 2 ఫోన్లు చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఫోన్లు చూపిస్తాడు. కాబట్టి మొత్తానికి ఆయన ఫోన్లు సీజ్ చేశారు. వాళ్ళ ఇంట్లో కొన్ని డాక్యుమెంట్స్ను కూడా స్వాధీనపరుచుకున్నారు.
ఉన్నారు. ఏదైతే జనార్దన్ రావు మిత్రుడైనటువంటి జనార్దన్ రావుని ట్రాప్ చేసి 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాను, నువ్వు ఈ స్కామ్ చెయ్యి, ఈ లిక్కర్ దందా చెయ్యి, ఈ కల్తీ మద్యం తయారు చెయ్యి, తద్వారా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, దాని ద్వారా మనం రాజకీయాలు చేయాలనేటువంటి దురుద్దేశంతో వాళ్ళైతే కనుక పెద్ద దందానే మొదలు పెట్టారు. ఆ దందా ఎక్కువ రోజులు సాగలేదు. జనాలకు అదృష్టం ఉండి ఓడిపోయారే కానీ వాళ్ళు, లేకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయింటే మొత్తం జోగి బ్రాండే నడిచేది. ఆ బ్రాండ్ తాగితే నువ్వు తయారు చేసినటువంటి బ్రాండ్ బీసీలు కూడా తాగింటారు జోగి రమేష్. కాబట్టి నీ పాపం అయితే పండింది. ఆయన ఫోన్లు సీజ్ చేశారు. కల్తీ మద్యం తయారీకి సంబంధించిన కేసుకు సంబంధించి జోగి రమేషే కాదు, ఎంత పెద్దవాళ్ళున్నా వదిలేటువంటి సమస్య లేదని చెప్పి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సో జోగి వంతొచ్చింది, జోగి పాపం పండింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే కనుక డైవర్షన్ పాలిటిక్స్ అంటా ఉన్నారు. ఇది కాదు డైవర్షన్ పాలిటిక్స్, కర్పూరం వెలిగించాడు కదా అది డైవర్షన్ పాలిటిక్స్. సో చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. చూద్దాం మరి ఇంకా ఈ కేసులో ఇంకెవరు బుక్ అవుతారు. జోగి రమేష్ ఒక్కడే ఉన్నాడా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పెద్దల యొక్క హ్యాండ్ కూడా ఉందా ఈ కేసులో తెలియాలంటే విచారణ పూర్తి కావాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.